రేపల్ల నియోజకవర్గ ప్రజలకు, మోర్తాట గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారములు. మనము శ్రీ గంగా పార్వతి సమేత ముక్తేశ్వర స్వామి దేవస్థానం మోర్తాట అంటే దక్షిణ కాశీకి వచ్చాం. కాశీ అందరూ వెళ్తారు, అక్కడ కాశీలో బొండెం వరకే ఉందని ప్రసిద్ధి. ఇక్కడ తల వచ్చిందని చెప్పి శిరస్సు అంటే బోలాశంకరుని శిరస్సు ఇక్కడ కట్టిరాలు దేవతలు కట్టారని చెప్పేసి ప్రాచీన కాలం నుంచి చెప్తున్న మాట ఇది. ఇప్పుడు మనం మోరతోటలో ఉన్నాము, గుడి దగ్గర సమీపంలో. ఇప్పుడు గుడి దగ్గర గెలుస్తున్నాము. ఇందాక దారిలో ఉన్నాం కదా, మొత్తం చూసుకుంటారు ఇప్పుడు వరకు. ఇదే మన ప్రాచీన దేవాలయం, దేవతలు నిర్మించినటువంటి దేవాలయము. దేవుని గర్భగుడిలో శివుడు ఉన్నాడు, శివుని హెడ్ ఉంది. చాలా ప్రాముఖ్యత గల దేవుడు, చాలా పవర్ఫుల్ గాడ్ అంటారు. ఇదే మన దేవాలయం, మొత్తం చూడండి ఒకసారి. గుడి వెనకాల ఉన్నాము, గుడికి ప్రవేశించాము, లోనకి వెళ్తున్నాము మొత్తం. రేవంచున మనం ఉన్నాము. రేవంచున శివుడి విగ్రహం వెలిసినది, దేవతలు కట్టించినారు. ఇదిగో నవగ్రహాలు నమ్మ తల్లి జీవాడ బ్యానర్జీ కిందగా కూడా మొత్తం కూడా ఈ ఒక బంగాళాఖాతంలో, నిజాంపట్నం బంగాళాఖాతంలో మొత్తం కలిసిపోతుంది ఈ రేవు. ఈ యొక్క రేవు దారి మొత్తం కూడా ఎవరన్నా భక్తులు కోరిక మీదకు, వాళ్ళ యొక్క మొక్కుల మేరకు ఇటు వెళ్ళి స్నానం చేస్తారు. స్నానాలు ఆచరించి మళ్ళీ వచ్చి దేవునికి దర్శించుకుని వాళ్ళ పూజ కార్యక్రమాలు చేసుకుని తిరిగి ప్రయాణం అవుతారు.
సంవత్సరాల క్రితము మునుల తోటగా పేరు పొందిన ఈ యొక్క ఊరిని మోర్తోటగా కాలక్రమేణా మోర్తోట అయినది. ఇదే నా 1400 సంవత్సరాల క్రితము దేవస్థానం. దేవుని సన్నిధిలో మనం ఉన్నాము. తీసుకొచ్చి వాళ్ళు కూర్చున్న వాళ్ళు చెప్పండి. ఓకే, నమస్కారం అండి. రాజధాని వాయిస్ మీడియా వారికి ఫస్ట్గా కృతజ్ఞతలు. మాది ఎన్టీఆర్ డిస్టిక్ నందిగామ మండలం అంబారుపేట గ్రామం. మేము పంబలవారం అంకమ్మ తల్లి, గంగానమ్మ తదితర అమ్మవారి జాతరలు, క్రతువులన్నీ జరిపిస్తూ ఉంటాము. ఈరోజు మరి ఇక్కడ చెరుకుపల్లి గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి పెదవూరు గ్రామంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన, గుడి ప్రతిష్టాపన కార్యక్రమం మహోత్సవంలో భాగంగా అమ్మవారి సముద్ర స్నానాలకి ఇక్కడికి విచ్చేయటం జరిగింది. దాని తాలూకా మరి ఈ క్రతువులో భాగంగా మేము ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ ఈ వేలాది మంది భక్తులతో సహా ఇక్కడికి వేయించేసి ఉన్నాం. అలాగే మాతా పరమేశ్వరి గారు మరి ఆమె కూడా సాక్షాత్తు ముల్లోకాలకి జగత్ అయినటువంటి ఈశ్వరుడు, అండపిండ బ్రహ్మాండ మూల కారకుడైనటువంటి పరమేశ్వరుడికి సాక్షాత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి మాతా పరమేశ్వరి గారు ఎవరైతే ఉన్నారో అటువంటి అమ్మవారి వేషధారంలో అమ్మవారు వారి యొక్క ఆ కార్యక్రమానికి సాక్షాత్తు దేవతగా విచ్చేసి ఆమె చేతుల మీద కూడా వాళ్ళకి ఉన్నటువంటి ఎన్నో ఆ సమస్యలన్నీ తీర్చి సాక్షాత్తు దేవత రూపంలో ఆవిడే వచ్చి చేస్తున్నట్లుగా అమ్మవారు మాతా పరమేశ్వరి గారు చేస్తుంది. పేరేంటండి మీ పేరు? అనుష గారు, గుడివాడ నుంచి వచ్చారు. నేను గుడివాడ నుంచి, నా పేరు అనుష, నేను మాతంగినండి. నేను ప్రతి అమ్మవారి కొడుకులని చేస్తూ ఉంటాము. మేము మాతంగిగా వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. అమ్మవారికి మేము ఏ కొడుకులైనా మేము ముందు ముఖ్యంగా మేముండి ఆ అమ్మవారిని తీయడమైనా ఏ కార్యక్రమాలైనా మాతంగిగా ముందుండి ఆ అమ్మవారిని పిలిచిన వాళ్ళకి కూడా మంచిగా జరగాలని కోరుకుంటూ, వాళ్ళకి వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ వాళ్ళు అమ్మవారి స్వరూపంగా మమ్మల్ని పిలుస్తారు. మేము కూడా ఆ అమ్మవారి స్వరూపంతో అమ్మవారిని తలుచుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తాము. ఇలాంటి కొలుపులన్నీ చాలా వరకు చేశాము. మాతంగిగా మేము ముందుకు వచ్చి ప్రజల మహిళలని అన్ని కార్యక్రమాలు తీసేసి వాళ్ళ కష్ట సుఖాలు అన్నిట్లో పంచుకొని వాళ్ళకన్నీ మంచి జరగాలని మేము ఈ మాతంగిగా పెళ్ళి కాకుండానే మాతంగిగా కొనసాగుతూ మాతంగి మునీశ్వర్ వాళ్ళ ద్వారా ఆయన ద్వారా వచ్చిన ఈ మాతంగి అనేది అమ్మవారిని స్నానానికి తీసుకొచ్చామండి, కృష్ణానది తీరానికి. అందులో భాగంగా ఈ ముక్తేశ్వర శివాలయంకి శివుడి దర్శనం చేసుకొని వెళ్తున్నాము. ఇప్పుడు వీడియో ఈ యొక్క సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మరొక వీడియోతో ముందుకు వస్తాము.